ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను అంటుంది అదే సార్, ఇవాళ ఇప్పుడు మీరు ఆనంద్ సార్ గారికి మైక్ ఇచ్చినా ఆయన అదే కమిట్మెంట్ ఉంటారు. ఎందుకంటే పార్టీ ఎవరికైనా కన్నతల్లి. సౌజన్యం గారు చూడండి, ఆవిడ సమర్థించుకుంటారు లేదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే లైన్స్లో మాట్లాడతారు, దానికి ఎవరు విభేదించలేము. కానీ వాస్తవం బయట నుంచి చూసినోడికి ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది కనుక చూస్తే వర్మ గారికి ఈసారి, ఎందుకంటే మీరు మెయిన్ ఫ్రేమ్ రేసులో చూడండి, ఓ దేవినేని ఉమ గారు, నెక్స్ట్ ఈ వర్మ గారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈవెన్ యనమల రామకృష్ణ గారికి అసలు రెన్యూవల్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత విషయం ఆయన ఏజ్ అయిపోయింది, ఏజ్ ఫ్యాక్టర్లో ఆయన కన్సిడర్ చేయలేదన్నదో ఇవన్నీ వాస్తవాలు కనబడుతున్నాయి. కానీ ఇంతకన్నా ఒక పెద్ద లెగసీ కలిగిన లీడర్లు తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ చిన్నపిల్లలకే ఇస్తున్నారంటే ఇది ఖచ్చితంగా లోకేష్ గారి టీం అని చెప్పాలి. పైకి రకంగా మాట్లాడిన లోపల ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అదేదో చిలికి గాలివాన్ అవుతుందని చెప్పి మరొక వార్తలు వస్తున్నాయి. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. పైకి ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల చిలికి గాలివాన్లాగా ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు, ఏదో ఇబ్బంది కలగపోతుంది అక్కడి నుంచే అని చెప్పి చాలా వార్తలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు సార్ 3 ఫ్యామిలీస్ ఒక ఇంట్లో కాపురం చేస్తున్నాయి. ఒక్క ఫ్యామిలీ కాపురం చేస్తేనే ఏవో చిన్న ఉంటాయి, కుటుంబ కలహాలు లాంటివి ఉంటాయి. 3 కలిపి ఒక నావలో ప్రయాణం జరుగుతుంది. సహజంగా రాజకీయాల్లో గ్రూపులు, తగాదాలు సహజం కదా. మీ గ్రూప్ లేని రాజకీయం ఉంటుందండి, రాజకీయం లేని గ్రూప్ ఉంటుందా? ఇవన్నీ కామన్ సార్. అంటే ప్రభుత్వాన్ని, పార్టీని అప్రతిష్ట పాలు చేసేంత పెద్ద విషయాలు అయితే మాత్రం ఎప్పటికీ లేవు, రావు కూడా. ఓకే, ఆ భరోసా మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, పురంధేశ్వర్ గారు ఇచ్చారు. ఇవాళ ఒక గొప్ప విషయాన్ని మీరు ఇక్కడ విస్మరిస్తున్నారు. సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడారు, ఆ వేళ ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ, ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఎలా మాట్లాడారు అనేది మనం చూసాం. మీరు ఒక్క మాట కూడా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక్కరోజు తెలుగుదేశం గురించి మాట్లాడాడు ఫేవరబుల్ గా, దాని ముందు రోజు తర్వాత ఎప్పుడు తెలుగుదేశం వ్యతిరేకంగానే మాట్లాడాడు ఆయన. కాబట్టి మీరే చెక్ చేసుకోండి. అవును, అలాంటి సోము వీర్రాజు గారిని కూడా బీజేపీ అపాయింట్ చేస్తే మేము కౌగిలించుకుంటున్నాం. ఇది రాజకీయాల్లో సహజం. ఇవన్నీ రాజకీయాల్లో లౌక్యం లేకపోతే కష్టం అండి. ఇంకోటి ఇందులో లౌక్యం కాదు సార్, మీరు ఆ పదం విత్డ్రా చేసుకోండి సార్. లౌక్యం ఏముంది సార్ దీంట్లో? ఆయన పాపం తగ్గడం అన్నది లౌక్యం అంటే ఎట్లా సార్? సార్ గారు లౌక్యం ఏముంది? లౌక్యంగా వాళ్ళు మిమ్మల్ని కాదు సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు లౌక్యం ప్రదర్శించి వర్మ గారికి చాక్లెట్ ఇచ్చి ఆయన సీట్ తీసుకున్నాడు, దాన్ని లౌక్యం అంటారు. ఇందులో వర్మ గారికి లౌక్యం ఎక్కడ ఉంది? కాదు, ఇప్పుడు దబాయించకండి, చెప్పండి. ఒక మాట ఏంటంటే కాదు లౌక్యం ప్రదర్శించి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాను. ఎందుకంటే వర్మ గారికి చాక్లెట్ ఇచ్చి నుండని ఆయనతో పని చేయించుకున్నారు, అది లౌక్యం అంటారు. కానీ సాగర్ గారు ఏమో వర్మ గారికి లౌక్యం అంటే నేను ఒప్పుకోవట్లేదు. నేను కాదన్నానమ్మా, నీకు అమ్మా సౌజన్యమ్మా, నీకు సముచిత స్థానం ఇస్తే ఎవరు కాదంటాం? ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. సాగర్ గారికి ఎవరు డైరెక్టర్ వచ్చింది, ఏ కార్పొరేషన్ చైర్మన్ వస్తే ఎవరు సంతోషించాం? నీకు నమ్మకం ఉంది, అదే చెప్తున్నా. బయట నుంచి చూస్తే ఇక్కడ మా కళ్ళ ముందు వర్మ గారు కనబడుతున్నారు, కళ్ళ ముందేమో ఇవాళ పిఠాపురంలో వర్మ గారికి జరిగిన అన్యాయం కనబడుతుంది. ఇవాళ అన్యాయం జరిగిన తర్వాత కూడా సముచిత స్థానంలో మళ్ళీ అన్యాయమే. ఎమ్మెల్సీ ఫస్ట్ లిస్ట్ లో లేడు సార్. ఉన్నాను ఒక నిమిషం సార్ గారు, అమ్మ ఒక చిన్న సబ్జెక్ట్ కాదు అమ్మ, నీకు చిన్న సబ్జెక్ట్ వినండి కాదు వినండి. ఎన్డీఏ కూటమి నీకు చెప్తాను, ఒక నిమిషం అమ్మా. ఇదే జీవీ రెడ్డి గారు ఇదే ఏబిఎన్ వేదికగా ఫస్ట్ లిస్ట్లో లేనప్పుడు మనోభావాల గురించి మాట్లాడిన తర్వాత తదనంతర పరిణామంలో సెకండ్ లిస్ట్లో ఆయన పేరు వచ్చింది.
మీరు ఆ విషయాన్ని కూడా మీరు గమనించి మాట్లాడండి. ఇది జరగలేదనుకోండి, ఎస్ మీరు అన్నదంతా నేను ఏకేపిస్తా, Okay. అరే సముచిస్తాను మా పార్టీ మమ్మల్ని చూసుకుంటుంది అన్న దగ్గర నేను ఏకేపిస్తా. కానీ ఇదే ముగ్గురు ఇందాక చెప్పిన సార్ గారు చెప్పినట్టు 3 కాపురాలు ఉంటుండగా కూడా సముచిత స్థానం విషయంలో ఫస్ట్ లిస్ట్లో లేని దాన్ని కూడా వేలెత్తి చూపిస్తే తదనంతర పరిణామాలు వాళ్ళకి సీట్ వచ్చింది. మాట్లాడమండి. ఏం మాట్లాడమండి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కప్పించి సార్ గారు. మాట్లాడాలా? సార్ గారు ఇది చెప్పండి మీరు. ఇప్పుడు పరిణామ క్రమం ప్రసాద్ గారు అర్థం చేసుకోవాలి దయచేసి. ఇందులో నేను కాదు సార్, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటూనే ఉన్నారు. నేను అంటుంది ఏంటంటే కష్టం మీది, ప్రతిఫలాలు ఎవరు బాబు. నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు అలాగే మన భారతీయ దశావతారాలు కూడా పరిణామ క్రమం. Okay. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం. Right, అప్పుడు okay. ఒక